హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ వీడియోస్ అవి మీకు నచ్చుతుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అయితే మన బాయ్జిద్ కూతురు అమ్మ లేక ఏడుస్తూ ఉంటే ఈ డెఫ్నే వెళ్ళి తన బాధను తీరుస్తూ ఉంటే అక్కడ తన మెయిన్ చీఫ్ ఉంటారు కదా, తనేమో బాయ్జిద్కి చెప్తుంది అనమాట, ఈ అమ్మాయి డెఫ్నే పిల్లల్ని తనే బాగా చూసుకుంటుంది, తన దగ్గరే కామ్ అవుతుంది మీ బేబీ అని. అయితే ఈ డెఫ్నే ఏమో బాయ్జిద్ బుక్లో ఒక లెటర్ పెడుతుంది. ఎందుకంటే నుర్బాను చెప్పింది కదా, వాళ్ళు తలెత్తి పైకి చూడరు, ఎప్పుడు బుక్స్లోనే నిమగ్నమై ఉంటారు అని. సో ఆ బుక్స్లోనే ఒక లెటర్ పెడుతుంది. అది కూడా ఈ ఒక ఆమె ఉంది కదా, ఆమె సలహాతో. అయితే మిహ్రిమా ఏమో మార్నింగ్ లేచి రుస్తం పడుకుని లేచేటప్పటికి తన ఒళ్ళంతా ఏవో స్క్రాచెస్లా వచ్చేస్తాయి అనమాట, రెడ్ స్క్రాచెస్ లాగా. అయితే రుస్తం చూస్తాడు, కంగారు పడొద్దు, డాక్టర్ని పిలుద్దామని చెప్తాడనమాట, ఆమెకి ఏదో ఎలర్జీ వస్తుంది. అయితే ఇక్కడేమో మన ఫాతిమా సుల్తాన్ ఏమో సుల్తాన్ దగ్గరికి వెళ్ళి ఆ మెయిన్ ఛాంబర్లో ఎవరు లేరు కదా, అంటే ఇప్పుడు నెక్స్ట్ చీఫ్ ఉండే ప్లేస్ ఎవరిది లేదు కదా, దానికి నా సర్వెంట్ మెలక్ని పెడదామని చెప్తే అక్కడ ఒక సర్వెంట్ విని హుర్రెంకి మ్యాటర్ చెప్తుంది అనమాట. తను మెయిన్ అంటే ఇప్పుడు ఏమంటారు దాన్ని, కోశాగారం ఆ టైప్లో ఉంది కదా, అంటే ముందు మన నిగర్ వాళ్ళు చేశారు కదా ఆ రోల్. సో హుర్రెం ఆ మ్యాటర్ విని వెంటనే సుంబుల్ పంపించి సుల్తాన్కి ఒక మ్యాటర్ చెప్పిస్తుంది. ఏంటి అంటే, నా ఉద్దేశంలో గుల్ఫెమ్ ఆ రోల్కి సరిపోతుంది అని చెప్పి ఫాతిమా ఉండగానే చెప్తే మెజెస్టీ సుల్తాన్ కూడా ఓకే చేస్తాడనమాట. అయితే ఫాతిమాకి చాలా కోపం వస్తుంది, నా సర్వెంట్ని కాకుండా గుల్ఫెమ్ని ఇరికిస్తున్నారా ఇప్పుడు హుర్రెం, నీ గుల్ఫెమ్ని కూడా నీ వైపు లాగేసుకున్నావా, ఇది అదే అని మాట్లాడుతూ ఉంటుంది ఫాతిమా. అయితే గుల్ఫెమ్ అంటది, ఆ రోల్ నాకు ఇచ్చింది అంతే, నేను అందులో తనతో మింగిలి చేయడానికి ఏమీ లేదు అని చెప్పేసి ఫాతిమాతో గుల్ఫెమ్ చెప్తూ ఉంటుంది. అయితే తన్ని ఏవో ఒక మాటలు అనేసి ఫాతిమా వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మన బాయ్జిద్ ఏమో మాట్లాడుతూ ఉంటాడనమాట, లైక్ తనకి కొంచెం మనీ అవసరం ఉంటుంది అనమాట, ఏదో ఒక డెవలప్మెంట్ చేయడం కోసం. నుర్బాను ఏమో ఫరియన్ అడుగుతూ ఉంటుంది, నువ్వు నన్ను చంపడానికే కదా, నీ ప్లానే కదా ఇదంతా, కానీ నువ్వు ఇంకా సక్సెస్ అవ్వలేకపోయావు కదా అని అంటూ ఉంటుంది అనమాట. అయితే తనకి హెల్ప్ చేసిన గజన్ ఫరాగానేమో నుర్బాను హమాంలోకి వచ్చాడు కదా, సో అతను చంపేద్దామని చూస్తే ఈమెమో కంగారు పడుతుంటుంది, మళ్ళీ నాకు అంత లాయల్ సర్వెంట్ ఎక్కడ దొరకడు కదా అని చెప్పి. సో అతను ఎలా అయినా కాపాడదామని ట్రై చేస్తూ ఉంటుంది. అయితే మిహ్రిమాకు ఒంట్లో బాగాలేదు కదా, డాక్టర్స్ అందరూ చూస్తుంటే సుల్తాన్ కూడా వస్తారు. అయితే అది కాంటేజియస్ ఏమో అని చెప్పి ఆమెను కొంచెం ఐసోలేషన్లో పెడుతూ ఉంటారనమాట. అయితే ఇక్కడ నుర్బాను ఏమో గజన్ ఫరాగా దగ్గరికి వచ్చి, నువ్వు చేసింది ఏం మిస్టేక్ లేదు, నా ప్రాణం కోసం నువ్వు ఎంతైనా తెగించావు, నువ్వు నాకు పక్కన కావాలి, నాకు ఎప్పుడు నువ్వు సపోర్ట్ ఉండాలి, నువ్వు అలా ఉండాలి అంటే నువ్వు ఈనక్ అయిపోవాలి అని చెప్పి అంటది. సో ఈనక్స్ అంటే ట్రాన్స్జెండర్స్ కింద కన్వర్ట్ అయితే వాళ్ళు సుల్తానాస్ దగ్గర ఉండొచ్చు అనమాట, సో దట్ వాళ్ళు ఏం చేయలేరు అన్న ట్రస్ట్తో సుల్తాన్ వాళ్ళని ఏమండు. అయితే ఇక్కడ మన హుర్రెం దగ్గరికి ఏమో ఇతను వస్తాడు, ఒక ఉమెన్ ఉంది అంటే ఫ్యూచర్ చెప్తుంది అంటే, సరే ఆ ఫ్యూచర్ నాకు తెలుసుకోవాలని ఉందని కలుద్దామని చెప్పి హుర్రెం అనుకుంటుంది అనమాట, అంటే ఒక ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి వెళ్దామని. ఇతనేమో పెడ్రో అని చెప్పి ఒక డాక్టర్ ఉంటాడు, ఇతన్ని మన సొకుళ్ళు ఉన్నాడు కదా అతని దగ్గర ఉంటాడు అనమాట. అయితే మిహ్రిమాకి క్యూర్ చేయడానికి తను బాగుంటాడు అని చెప్తాడు. అయితే మిహ్రిమా దగ్గరికి తీసుకొస్తాడనమాట, సుల్తాన్ అప్రూవ్ చేస్తాడు, సరే మిహ్రిమాకు చూపించండి, అతను ఎవరో ఇంగ్లీష్ డాక్టర్ క్రిస్టియన్ నుంచి వస్తాడు. సో అతను తీసుకెళ్తారనమాట మన రుస్తం దగ్గరికి. ఇక్కడేమో ఈ బాబా లాలా ఉంటారు కదా, తన దగ్గరికి ఒక వెనెటియన్ వస్తాడనమాట, వాళ్ళ ఆంటీ ఎవరో జైల్లో ఉందని చెప్పి ఆమెను విడిపించడానికి సేలిం హెల్ప్ కోసం వస్తాడు. అతను వస్తూ సేలింకి చాలా గిఫ్ట్స్ తీసుకొస్తాడు అండ్ వైన్ కూడా తెస్తాడు. అది అన్నీ సేలిం తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈమెమో గజన్ ఫరాగాని ఈనక్ అయిపోవడానికి నీ డెసిషన్ చెప్పు అని అడుగుతూ ఉంటుంది అనమాట, సో దట్ నువ్వు ఎప్పుడు నా పక్కనే పెట్టుకుంటాను నిన్ను అని చెప్పి. ఇక్కడేమో ఈ డెఫ్నేతో బాయ్జిద్ తెలిసిపోతుంది ఈమె లెటర్ పెట్టిందని తెలిసి, సో నువ్వే కదా లవ్ లెటర్స్ రాస్తున్నావు అని చెప్పేసి బాయ్జిద్కి తెలిసిపోయి బాయ్జిద్ ఆమెని యాక్సెప్ట్ చేస్తాడనమాట. సో వాళ్ళిద్దరూ ఆ నైట్ క్లోజ్ అవుతారు. అండ్ ఈ అమ్మాయి ఏమో బాయ్జిద్ పడుకుని ఉండగా లేచి ఆయన రూమ్ని అంతా తనిఖీ చేస్తుంది, ఎందుకంటే ఈమె వచ్చింది స్పై కింద కదా నుర్బాను పంపినట్టు. సో చూస్తే అక్కడ ఒక లెటర్ ఉంటుంది, మిహ్రిమాకి రాసి ఉంటుంది, నాకు కొన్ని గోల్డ్ కాయిన్స్ కావాలి అని రాసి పెడతాడు, తనకి ఏదో ఫౌండేషన్ కోసం కావాలని చెప్పి. సో ఆ లెటర్ ఈమె చూసేసి ఆ లెటర్లో ఇన్ఫర్మేషన్ నుర్బానుకి సీక్రెట్గా వెళ్ళి సెండ్ చేసేస్తుంది అనమాట, పంపించేస్తుంది నుర్బానుకి. అయితే ఇక్కడ సేలిమేమో ఆ వైన్ అంతా తాగేసి ఇదవుతుంటే ఇలా గజన్ఫరాగా ఈనక్ అయిపోయాడు, సో తను నా దగ్గరే పెట్టుకుంటాను అని చెప్పి సేలింకి చెప్తుంది. అతను తాగిన మొత్తంలో అన్నీ ఒప్పుకుంటాడు.
ఈమెమో ఆ లెటర్ పంపిస్తుంది నూర్బానుకి, అంటే బాయిజిద్ ఇలా అడుగుతున్నాడని. ఇక్కడేమో హురేమో ఎవరో ఫార్చ్యూన్ టెల్లర్ని కలవడానికి వెళ్తుంది కదా, సో ఫాతిమా ఆమెను చంపేయడానికి ఏదో ప్లాన్ వేయిస్తుంది అనమాట. లాస్ట్ టైం కూడా ఒకసారి హుర్రం బయటికి వెళ్ళినప్పుడు ఆమెను చంపడానికి ప్లాన్ వేశారు కదా, సో ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే ఆ ముస్తఫా సపోర్టర్స్ని కలిసి హుర్రంని మళ్ళీ బయటికి వెళ్ళింది కదా, సో బయట చంపేయచ్చు అని ప్లాన్ వేయిస్తారు. అయితే ఇక్కడ ఇతను కూడా వెళ్తాడనమాట. వెళ్ళి ఇక్కడ ఇదిగో ఈమె ముస్తఫా ఫాలోవర్స్తో మాట్లాడి ఆ ప్రజల్ని రెచ్చగొట్టి హుర్రం బయటకు వచ్చిందని చెప్పి ఆమె ఆ ఇంట్లో ఉండగానే ఆమెను కాల్ చేసి లేదంటే చంపేయండి అని చెప్తుంది. అయితే హుర్రం దిగుతుంది అనమాట. ఆమెకి ఇప్పుడు థ్రెట్ ఉంది. ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి వెళ్తుంది, ఒక ముసలాం ఉంటుంది అనమాట. సో సుంబుల్ కూడా ఉంటాడు ఆమెతో. ఇద్దరు వెళ్తే ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో హుర్రం ఎవరైతే ముస్తఫా చావుకు కారణమైందో ఆమె ఇక్కడే ఉంది, ఆమెను చంపేద్దామని చెప్పి జనాల్ని అంటే ప్రొవోక్ చేసి తీసుకెళ్తారనమాట. ఒక గుంపులాగా తీసుకెళ్ళిపోతారు హుర్రం దగ్గర. అయితే ఆమె చెప్తుంది ఆ ఫార్చ్యూన్ టెల్లర్, నీ కొడుకులే అవుతారు తప్పకుండా, కానీ నేను చాలా బ్లడ్ చూస్తున్నాను, అంటే ఎవరు అవుతారు సుల్తాన్ కింద అని అడుగుతూ ఉంటుంది. ఈలోపు గొడవ వినిపిస్తూ ఉంటుంది. సుంబుల్ వెళ్ళి చూసి కిందనంతా చాలామంది వచ్చేసారు మిమ్మల్ని చంపడానికి, మీకు ఎగెన్స్ట్గా చెప్తూ ఉన్నారు అని చెప్పి హుర్రంతో చెప్తుంటే హుర్రం భయపడుతుంది, ఇదేంటి మళ్ళీ నా మీద ప్లాన్ వేశారా అని. ఈలోపు ఆ ముసలాం ఎవరైతే ఫార్చ్యూన్ టెల్లర్ ఉందో ఆమె చెప్తుంది, నీ మనసులో ఉన్నవాడు మాత్రం సుల్తాన్ అవ్వడు, ఆ పక్కన వాడు అవుతాడు సుల్తాను. అంటే మరి మీరు నెక్స్ట్ వాడు ఏమవుతాడంటే సుల్తాన్ ఆర్డర్ పైన ఆయన చచ్చిపోతాడు అని చెప్తే అప్పుడు హుర్రం షాక్ అయిపోయి ఇంకా ఆ న్యూస్ విన్న హడావిడిలో ఆమె ఏం రియాక్ట్ అవ్వలేదన్నమాట. అయితే సుల్తాన్కి కూడా ఈ మ్యాటర్ తెలుస్తుంది, హుర్రం ఎక్కడికో బయటికి వెళ్ళింది, ఆమె పైన అటాక్ చేస్తున్నారు కొంతమంది అని చెప్పేసి. ఎందుకంటే సుల్తాన్ స్పైస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటారు కదా, సో సుల్తాన్ హడావిడిగా బయలుదేరతారనమాట. అయితే హుర్రం ఎప్పుడైతే తన కొడుకుల్లో ఒకరు చనిపోతారో అది కూడా సుల్తాన్ ఆర్డర్ మీద అని విన్నదో, ఆ మ్యాటర్ విన్నాక తనకి ఇదంతా అంటే ఇప్పుడు తన మీద ఉన్నదంతా తనకి థ్రెట్ అనిపించదనమాట. అయితే తను అదొక అంటే బాధతో అదొక షాక్లో ఉండి అలానే ఏం మాటలు పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే హుర్రం మాత్రం ఏమీ భయపడకుండా అలానే ఆ గుంపు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళేమో హుర్రంని అలా ధైర్యంగా రావడం చూసి షాక్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సుల్తానాని ఎవరు చూడరు కదా, ఆమెను చూసి కొంతమంది ఇలా ఉంటుందా అన్నట్టు అలా షాక్ అయిపోయి ఉంటే అందులో ఎవరైతే ప్రొవోక్ చేశాడో వాడు మాత్రం హుర్రం పైకి కత్తి ఎత్తుతాడు. అయితే అదే టైంకి సుల్తాన్ వెనకాల నుంచి అతని కత్తిని విసిరి అతన్ని చంపేస్తాడు. అయితే హుర్రం అది చూసి షాక్ అవుతుంది, ఎందుకంటే సుల్తాన్ హుర్రం చాలా రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదు కదా, బట్ ఆయన కళ్ళల్లో భయం కనిపిస్తుంది, అంటే హుర్రంని ఎక్కడ మిస్ అవుతున్నానో అన్న భయంలో. అయితే వెంటనే ఆమెని పంపించేసి సేఫ్ ప్లేస్కి పంపిస్తాడు. అండ్ సుల్తాన్ కళ్ళల్లో ఒక భయం అనేది కనిపిస్తుంది, ఈమెకి ఏమన్నా అవుతుందేమో అన్నట్టు. అయితే హుర్రం కూడా అది గమనిస్తుంది అనమాట. గమనించి తన క్యారేజ్ ఏదైతే ఉందో అది ఎక్కేసి వెళ్ళిపోతుంది. అయితే ఫాతిమాకి హుర్రం మళ్ళీ అంటే బతికుండి ఏమీ కాకుండా రావడం గమనిస్తుంది అనమాట. ఈ హుర్రం మళ్ళీ తప్పించుకుని వచ్చేసిందే అని చెప్పి ఫాతిమా అంటే మళ్ళీ తప్పించుకుంది మన ప్లాన్ నుంచి అని భయపడుతూ ఏం జరుగుంటుందా అని మాట్లాడుకుంటూ ఉంటారు తన సర్వెంట్తో. అయితే హుర్రం ఏమో మళ్ళీ ఫాతిమాయే చేసి ఉంటుంది మ్యాటర్ అని హుర్రంకి అర్థమైపోతుంది. అయితే ఇక్కడేమో ఈ ఫెర్హతాగా ఏమో సుల్తాన్కి చెప్తూ ఉంటాడు, ఇప్పటికైనా మాట్లాడండి, మీ ప్రేమను నేను చూశాను ఆమె పైన, ఇద్దరు మంచిగా ఉండండి అని. ఈలోపు ఈ గజన్ ఫరాగా ఏమో ఆపరేట్ చేయించేసుకొని ఒక ఈనక్ అయిపోతాడనమాట. అయితే నుర్బాను ఏమో చెప్తుంది అనమాట ఫరియేతో, ఇక నుంచి నన్ను మా ఇద్దరిని ఎవరిని దూరం చేయలేదు, తను ఇప్పుడు నాకు సర్వెంట్ కింద ఉండి హెల్ప్ చేస్తూ ఉంటాడని. అయితే ఇక్కడ బాయిజిద్ ఏమో డెఫినెట్తో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. అయితే ఆమె రాసిన లెటర్ నుర్బానుకు అందుతుంది. అయితే ఇలా మిహ్రిమాన్ గోల్డ్ కాయిన్స్ అడిగాడు బాయిజిద్ అని తెలిసి దాన్ని ఎలా అయినా బ్రేక్ చేయడానికి సెలీం ప్లాన్ వేస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ సుల్తాన్ ఏమో కాఫీ తాగుతున్నారు కదా, అక్కడ హుర్రంకి కూడా ఇష్టం కదా, సో దానివల్ల జనాలు ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారని తెలిసి దాన్ని బ్యాన్ చేయమని సుల్తాన్ ఒక జడ్జిని అడిగితే అతను కూడా ఓకే చెప్తాడనమాట. సో ఇక్కడ మెలక్ ఉంది కదా, అంటే మన ఫాతిమా సుల్తాన్ సర్వెంట్, తను యాక్చువల్లీ హుర్రంని మర్డర్ ప్లాన్ చేసిందని చెప్పి సుంబులా చెప్తాడనమాట ఎవరు మన గుల్ఫెమ్కి. సో గుల్ఫెమ్కి చెప్తే ఓకే అయితే ఇది నిజమే అనమాట అని చెప్పి గుల్ఫెమ్తో హుర్రం డిస్కస్ చేసి మెలక్తో మాట్లాడితే నిజమని తేలుతుంది. అయితే ఫాతిమా ఎక్స్పోజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడేమో ఈ గోల్డ్ కాయిన్స్ దొంగతనం చేశారు అని అంటే వస్తున్నాయని తెలుసుకొని అది ఎవరు దొంగతనం చేశారని తెలుసుకుందామని వెళ్తారనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆ టైంకి.
అయితే ఇక్కడ హుర్రెం చెప్పేస్తుంది అనమాట, ఇలా మెల్లక్ మీ సిస్టర్ నన్ను చంపడానికి ట్రై చేసింది అని చెప్పి హుర్రెమ్ అంటే లీక్ చేసేస్తుంది ఆ మ్యాటర్. అప్పుడు ఫాతిమాని పిలుస్తేనేమో అవును నువ్వు ఆమె మత్తులో పడిపోయి అందరినీ చంపేస్తున్నావు, నీ కొడుకులు చచ్చిపోయారు ఇది అదని అంటే అప్పుడు సుల్తాన్ ఆమె పైన సీరియస్ అవుతాడనమాట. హుర్రెమ్ మే నాట్ బీ ఏ ఏంజల్, తన ఏంజల్ ఏం కాకపోవచ్చు కానీ నన్ను ఎప్పుడు తను మోసం చేయలేదు అండ్ తన మనసులో ఎప్పుడు నేనే ఉంటాను, నాకు ఎప్పుడు వెన్నుపోటు పడవడం అనేది జరగలేదంటే ఈమె సుల్తాన్కి చాలా ఎగెనెస్ట్గా మాట్లాడితే ఆమెను తిట్టేసి నువ్వు నా కళ్ళ ముందు ఇంకెప్పుడు కనపడకంటాడు. సో ఫాతిమా మ్యాటర్ ఇక్కడితో క్లోజ్ అనమాట, ఆమె వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ గోల్డ్ కాయిన్స్ని ఎవరో దొంగతనం చేశారని ట్రై చేయడానికి తెలిసిపోతుంది అనమాట, అది ఎక్స్పోజ్ అయిపోతుంది. సో అతన్ని అడిగితే సెలీమే ఇలా చేయించాడు అని తెలిసి బాయిజిద్కి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట, నా మ్యాటర్లో మళ్ళీ ఎందుకు తను ఇన్వాల్వ్ అవుతున్నాడు సెలీం అని చెప్పి. అయితే మిహిర్మా హెల్త్ ఎలా ఉంది అని అడిగితే రుస్తం పాషా ఏమో యాక్చువల్లీ పెడ్రో అని ఒక అతన్ని పిలిచాడు కదా, అతన్ని యాక్సెప్ట్ చేయడం అనమాట రుస్తం. సో ఎందుకు అన్న విషయం తెలిసి మళ్ళీ పెడ్రోని పిలిపించాడు అని చెప్తాడనమాట. సుల్తాన్ కూడా ఆర్డర్ చేస్తాడు ఆమె హెల్త్ కోసం. అయితే ఇక్కడ సరే అని చెప్పేసి చూస్తారు. ఇక్కడ ఫాతిమా సుల్తాన్ ఏమో లాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి గుల్ఫామ్కి అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా వాళ్ళకున్న ప్యాలెస్కి తను వెళ్ళిపోతుంది అనమాట వేరే దగ్గరికి, ఇక్కడైతే ఉండదు. అయితే హుర్రెమ్ అది చూసి ఫైనల్లీ ఈ తలకాయ నొప్పి కూడా నాకు వదిలేసింది అనుకుంటుంది. అయితే పెడ్రో వస్తాడనమాట. రుస్తంకి ఏమో చిరాకు, ఎందుకంటే ఆయనకు అనుమానం వాళ్ళ వైఫ్తో ఎవరన్నా మాట్లాడినా నచ్చదనమాట. కానీ సుల్తాన్ ఆర్డర్ చేశారు కదా మరి అయితే వెళ్తుంది. అయితే ఆ పెడ్రో ఏమో మిహిర్మాని చూసి చాలా మెస్మరైజ్ అయిపోతాడు అనమాట ప్రిన్సెస్ని. అండ్ మిహిర్మాకు కూడా అలాంటి వాళ్ళని చూడడం అదే ఫస్ట్ టైం కదా, సో ఆమె కూడా కొంచెం ఇదవుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఆమెకు నచ్చుతాడు పెడ్రో. సో ఈ పెడ్రో అదంతా చూసి ఆమెకి ఆయింట్మెంట్ అది రాయడం, తన హెల్త్ అంతా తనే చూస్తాడు. అయితే ఎవరైతే దొంగతనం చేశాడో వాడు తల నరికేసి సెలీంకి గిఫ్ట్గా పంపించి ఒక లెటర్ కూడా పంపిస్తాడు, మన బాయిజిద్ నీకు దమ్ముంటే నాతో ఫైటింగ్కి రా, అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చివి చేయకు అని చెప్పి. అయితే ఇక్కడ హుర్రెమ్ ఏమో హుర్రెమ్ బాధపడుతూ ఉంటుంది అనమాట, లైక్ సుల్తాన్ తను ఇప్పటి నుంచో మాట్లాడుకోవట్లేదు కదా సరిగా. సో సుల్తాన్ కూడా దానికోసమే ఆలోచిస్తూ ఉంటాడు, ఆమెతో మళ్ళీ కలుద్దామా అన్నట్టు. అయితే హుర్రెమ్కి ఒక డ్రీమ్ వస్తుంది, ఏంటంటే మొత్తం అన్నీ డిస్ట్రాయ్ అయిపోతున్నట్టు, అంటే ఒక డిస్ట్రక్షన్ కనబడుతూ ఉంటుంది. సో ఆమె మెలకు వచ్చి చూస్తే ఆమె నెక్ పైన ఒక చిన్న హీట్ బాయిల్ లాగా కనిపిస్తుంది అనమాట. సో అదేంటనేది మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ మన అదే బాయిజిద్ పంపించాడు కదా, అది లాలా చూస్తాడు అనమాట. చూస్తే అందులో ఒక తలకాయ ఉంటుంది. అది చూసి లాలా చిరాకు పడి సెలీం దగ్గరికి తీసుకెళ్తే అయితే మనం గోల్డ్ దొంగతనం చేయమని చెప్పాం కదా, అవే వచ్చినట్టున్నాయి అని ఓపెన్ చేసి చూడగానే అందులో తల చూసి నుర్బాను భయపడిపోతుంది అనమాట. అండ్ అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది, ఏంటి అంటే సెలీం నువ్వు ఇంతకు దిగజారావు కదా, దానిపైన నేను వార్కి వస్తున్నాను, దమ్ముంటే నాకు ఎదురుపడు అని చెప్పేసి లెటర్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ నుర్బాను ఏమో భయపడిపోయి బాయిజిద్ నీకు ఎప్పటికన్నా థ్రెట్టే, తను చంపేద్దాం, ఎలా అయినా తన్ని చంపేద్దాం మనం అని మాట్లాడుతూ తనకి అంటే తను పంపింది కదా అమ్మాయికి చెప్తాను పాయిజన్ కలిపేయమని అంటే సెలీం తిడతాడు, అలాంటి పనులు చేయకు, తను నా తమ్ముడు అని చెప్పి. అయితే ఇక్కడ ఈవిడ మళ్ళీ ఫార్చ్యూన్ టెల్లర్ వచ్చేస్తుంది, అదేంటి నువ్వెందుకు వచ్చావు అంటే మీకు ఒక డ్రీమ్ వచ్చింది కదా, నాకు తెలిసింది మీకు ఏదో ప్రమాదం ఉంది మీకు ఏదో అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది, అంటే హుర్రెమ్కి ఏదో ప్రమాదం ఉందని చెప్పి. అయితే ఇక్కడ పెడ్రోనేమో కళ్ళు గంతలు కట్టేసి మిహిర్మాని చూడమంటాడు, అంటే ఒక డాక్టర్ కళ్ళ గంతలు కడితే ఆయన ఏం చెక్ చేసుకోగలడు. సో ఆయన ఏదో ఆయింట్మెంట్ తెస్తాడనమాట, అది మిహిర్మాకి రాస్తాడు. రుస్తం చాలా జెలస్ అయిపోతూ ఉంటే హుర్రెమ్ కూడా ఆయన మందలిస్తుంది అనమాట. ఇక్కడ ఈమె ఒక అతన్ని కిడ్నాప్ చేశారు, బందీగా ఉంచారని చెప్పారు కదా, ఆమెను విడిపిస్తాడనమాట. సెలీంని అడిగాడు కదా ఒక ఆయన వెనాటియన్, ఈమె కూడా అందులో ఒక మర్చెంట్. అయితే సులేమాన్ దాన్ని విడిపించినందుకు ఆమెకి అంటే గ్రీటింగ్స్ చెప్తుంది అనమాట ఆమె. సో సుల్తాన్ ఏమో ఎడిర్నేకి వెళ్ళిపోతాడనమాట, హుర్రెమ్కి కూడా చెప్పకుండా. అయితే హుర్రెమ్ ఏమో నేను కూడా వెళ్తాను సుల్తాన్ దగ్గరికి అని చెప్పి రెడీ అవుతుంది. అయితే ఇక్కడ ఇలా అలా ఏమో ఒక లెటర్ రాస్తాడు, ఇలా జరిగింది, బాయిజిద్ వార్కి వచ్చేస్తున్నాడు అని చెప్పి హుర్రెమ్కి ఆ లెటర్ పంపించమని చెప్తాడు. అయితే వీళ్ళందరూ కంగారు పడుతూ ఉంటాడు, సెలీం బాయిజిద్ మళ్ళీ గొడవలు ఆడుకుంటున్నారని. ఇక్కడ బాయిజిద్ ఏమో ఈమె డెఫ్నేతో చాలా క్లోజ్గా ఉంటూ ఉంటాడు అనమాట. ఆమె మానే ఉంటుంది బట్ మోసం చేయడానికి రెడీగా కూడా ఉంటుంది. అయితే ఈమె ఇంకా తగ్గకపోవడంతో మళ్ళీ పెడ్రోని పిలిపించుకుంటూ ఉంటుంది అనమాట మిహిర్మా. యాక్చువల్లీ ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటుంది పెడ్రో పైన. అయితే ఈ హుర్రెమ్ ఏమో ఎడిర్నే ప్యాలెస్కి వెళ్తుంది సుల్తాన్ని కలవడానికి. అయితే సుల్తాన్ ఆ వెనాటియన్ మెర్చెంట్ ఉంది కదా ఒక ఆమె, మెండిస్ అనుకుంటా ఆమె పేరు, ఆమెతో మాట్లాడడం చూసి హుర్రెమ్ చాలా బాధపడుతుంది అనమాట. అంటే నేను వచ్చినా కూడా ఏం పట్టించుకోవట్లేదు అన్నట్టు ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట హుర్రెమ్ సుల్తాన్ దగ్గర నుంచి. అంటే అక్కడే ఉంటుంది, రెస్ట్ తీసుకుంటానని వెళ్ళిపోతుంది. ఇక్కడేమో నుర్బాను ఏమో
ట్రై చేస్తూ ఉంటుందన్నమాట, చంపించేద్దామా అన్నట్టు. అండ్ మీ తమ్ముడు మీకు అందులో ఏదో కల్పించాడు అని చెప్పేసి ఆయనకి తెచ్చిన ఫుడ్ని ఒక సర్వెంట్ని టేస్ట్ చేయమంటుంది. అయితే ఆ సర్వెంట్ తాగేసి చనిపోద్ది. యాక్చువల్లీ సెలీంని భయపెట్టడానికి బాయిజిద్దే ఇదంతా చేశాడని ఈమె అందులో పాయిజన్ కలిపేసి ఇచ్చేసి సెలీం వల్ల మీకు థ్రెట్ ఉంది అని చెప్పి భయపెట్టడానికి గజన్ ఫరాగాతో కలిపి సెలీంకి విషం కలిపిన ఆహారం ఇస్తుంది. బట్ ఆమె దగ్గరుండి అది తినకుండా వేరే సర్వెంట్ చేత తినిపించి సెలీంకి అనుమానం బలపడి భయం పెరిగేలాగా చేస్తుంది అనమాట. సో దట్ వాళ్ళ తమ్ముడిని చంపేయమని ఆర్డర్స్ ఇస్తాడని. అయితే ఇక్కడ హుర్రెం దగ్గరికి మళ్ళీ మెండిస్ అనే ఆమె వెనెటియన్ వచ్చి ఆమెను చాలా హుర్రెంని పొగుడుతూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అయితే ఇంకా అంటే అందరితో మింగిల్ అయితే ఆమె బిజినెస్ బాగుంటుందని చెప్పి ఆమె బాధ. అయితే ఇక్కడ సెలీం తాగేసి ఉంటాడు, ఫుల్గా తాగేసి ఉంటే నుర్బాను ఆ టైంలో అతని దగ్గరికి వచ్చి మీ తమ్ముడిని చంపేయమని చెప్పనా నిన్ను, లేకపోతే నిన్నే తను చంపేస్తాడు కరెక్టేనా అంటే సెలీం మన ఇద్దరి మధ్యలో అంటాడనమాట. అయితే ఇక్కడ డెఫ్నే ఏమో తన బాధలు తన చెల్లెల కోసం తను నేను మిస్ అయ్యాను అని చెప్పి బాయిజిద్కి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. అండ్ తిను కూడా నా బ్రదర్స్ ఇద్దరు చనిపోయారని వాళ్ళు కొంచెం ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతారనమాట. అయితే సెలీం పొద్దున్నే లేవగానే తనకు గుర్తొస్తుంది నైట్ నుర్బాను చెప్పిన విషయం, అంటే తన తమ్ముడిని చంపేమని ఆర్డర్స్ ఇచ్చింది కదా. సో వెంటనే నుర్బాను దగ్గరికి వెళ్ళి నువ్వు రాత్రి నన్ను ఏమన్నావు అవన్నీ జరగడానికి వీల్లేదు, నువ్వేమన్నా ఆర్డర్స్ ఇచ్చావా అంటే ఈమె యాక్చువల్లీ ఇచ్చేస్తుంది కానీ ఏమి ఇవ్వలేదు ఇంకా అని చెప్తుంది అనమాట. అయితే గజన్ ఫర్దాగా దగ్గరికి వెళ్ళి సెలీం వద్దంటున్నాడు ఇప్పుడు, అంటే నేను ఇప్పుడే అతన్ని పంపించాను, అంటే మెసేజ్ పంపించేసాను నేను ఆల్రెడీ, అంటే పర్లేదు వెళ్ళని చంపేని అని నుర్బాను అంటుంది అనమాట. అంత కన్నింగ్ నుర్బాను. అయితే ఇక్కడ మన సుల్తాన్ని కలవడానికి వెళ్తుంది హుర్రెం. కరెక్ట్గా అదే టైంకి మళ్ళీ ఈమె కూడా వస్తుంది అనమాట. అయితే ఇంకా హుర్రెం ఏమో కొంచెం అన్కంఫర్టబుల్గా సుల్తాన్ ఇంకా మారలేదు అన్నీ ఏదో మంచిగా మాట్లాడుతుంటే మధ్యలో ఈమె వచ్చేస్తుంది అనమాట. అయితే ఇది హుర్రెంకి చాలా కోపం వస్తుంది అనమాట, ఆయన పర్సనల్ స్పేస్ దొరకట్లేదని. అయితే ఇక్కడ మళ్ళీ ఇతను పెడ్రో వచ్చి మిహ్రిమాని అంటే అంతా క్యూర్ అయిపోయింది అనమాట, అయినా కూడా పిలిపించుకుని మళ్ళీ అది స్ప్రెడ్ అయ్యి నీ కళ్ళగంతలు అవి తీసేయి నన్ను చూడు మామూలుగా మాట్లాడు అని రుస్తం లేని టైంలో ఆయన పిలిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉండగా సుంబులాకి ఒక లెటర్ తీసుకుని వచ్చి హుర్రెం సుల్తాన్ మీకు ఒక లెటర్ అని చెప్తుంది. ఏంటి అంటే లాలా రాశాడు కదా బాయిజిద్ ఫైటింగ్కి వస్తున్నాడు సెలీం పైన, వీళ్ళిద్దరూ మళ్ళీ గొడవ ఆడుతున్నారు అని. అయితే ఆ విషయం తెలిసి సుల్తాన్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళాలి, మన మనవడికి ఏదో బాగాలేదంట, ఎలాగో నేను ఇక్కడ ఉన్నా మీకేమీ మ్యాటర్ కాదులే, నా ప్రెజెన్స్ వల్ల మీకేం ఉపయోగం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఈ ముందు కదా ఈమెకు ఒక సర్వెంట్ వచ్చి నీకు మెసేజ్ వచ్చింది, ఇదిగో ఈ పాయిజన్ అంట ఈరోజు బాయిజిద్ ఫుడ్లో కలిపేసి ఆయనకి ఇచ్చే, ఆయన్ని చంపేయమని నీకు ఆర్డర్స్ వచ్చాయనంటే ఈమె చాలా భయపడిపోతుంది. నేనేదో సర్వ్ చేస్తున్నాను కానీ ఇవి చంపేయడం అనేది నా వల్ల కాదు, ఎందుకంటే ఈమె కూడా బాయిజిద్ని చాలా ఇష్టపడుతుంది అనమాట. అయితే కానీ ఏం చేస్తుంది, వాళ్ళ చెల్లిని చంపేస్తానంటారు. సో ఏం చేయలేక ఈమెకు వామిటింగ్స్ కూడా అవుతాయి. కరెక్ట్గా అదే టైంకి ఈమె ప్రెగ్నెంట్ అని కూడా తెలుస్తుంది. అయితే మిహిరిమాకి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట తన స్కార్స్ అవిని. సో ఈమె ఏం చేస్తుందంటే కావాలని పెడ్రోని పిలిపించుకోవడం కోసం ఆమె మళ్ళీ ఆయింట్మెంట్ సరిగా అప్లై చేసుకోకుండా అలా చేస్తూ ఉంటుంది. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటుంది పెడ్రో పైన అన్నాం కదా. సో ఈమె ఫుడ్లో బాయిజిద్ తినే ఫుడ్లో కలిపేస్తుంది అనమాట. డెఫ్నే కలిపేస్తే ఈలోపు మన సెలీం దగ్గర ఇతను ఉంటాడనమాట, ఎవరైతే వెనటియన్ ఉందో వాళ్ళ ఫ్రెండ్ అన్నాను కదా, వాళ్ళ ఆంటీ అనమాట. సో వీళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ ఉంటారనమాట సెలీం ఇంకా తను. అయితే డెఫ్నే ఏమో చాలా కంగారుగా ఉంటుంది, తను ఏం ఫుడ్ తినకపోతే బాయిజిద్ అడుగుతూ ఉంటాడు ఏమైంది అని. ఈలోపు మన ఆత్మక అక్కడే ఉంటాడనమాట. సో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడ ఒక అతను పరిగెడుతూ ఉంటాడు, ఎవరైతే ఈమెకు పాయిజన్ ఇచ్చాడో. అది చూసి వీళ్ళకి డౌట్ వస్తుంది, ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని ప్రిన్స్ దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్తారు. కరెక్ట్గా అదే టైంకి మన బాయిజిద్ ఆ పాయిజనస్ ఫుడ్ తినేసి పడిపోతే ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట. కరెక్ట్గా తనకి ఆత్మకాకి డౌట్ వచ్చి చూసి ఈమెని అర్జెంటుగా చెరసాల్లో పెట్టేసి ఎవరు చెప్పారంటే నుర్బాను ఇలా సెలీం వాళ్ళు చెప్పారు, నా చెల్లెల కోసం నాకు తప్పలేదు అని ఈమె అంటూ ఉంటుంది. అయితే ఇంకా ఆ పాయిజన్ని తీయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు కానీ అయితే ఆత్మక ఎవరి దగ్గరకో వెళ్ళి అదే టైంకి లక్కీగా వచ్చి కాపాడుతాడనమాట. కాపాడి బాయిజిద్ ప్రాణాలు అనేవి అంటే కోలుకుంటాడనమాట ఆ విషయం నుంచి. అయితే ఇంకా ఎవరు చేశారంటే నీ ఫేవరెటే చేసిందంటే ఆమెను అడుగుతూ ఉంటాడనమాట, ఎందుకు ఇట్లా చేసావు అంటే మా సిస్టర్ని తను దాచేశారు, నాకు వేరే దారి లేదు అందుకనే ఇలా చేశాను అంటే, కానీ ఆమె ప్రెగ్నెంట్ ఇప్పుడు అని తెలుస్తుంది అనమాట. అంటే మీ బిడ్డను మోస్తుంది అని తెలిసి నువ్వు ఎప్పుడైతే డెలివరీ అవుతుందో వెంటనే నిన్ను చంపేస్తాము అని చెప్తారు. అయితే నుర్బానువే నాకు ఇలా చెప్పిందని చెప్తుంది. ఇక్కడ మిహిరిమా ఏమో అతని కోసమే డ్రీమ్ చేసుకుంటూ
పెడ్రో కోసమే అన్నీ ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ రుస్తెంని చాలా ఆమెకి ఇష్టం ఉండదు కదా, సో అందుకని ఇంకా అలా తప్పు చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ సెలీం చాలా పెద్ద పనే చేస్తాడు. ఇంకా తప్పదని చెప్పేసి రాస్తారనమాట సెలీంకి, ఏంటి నేను ఇంకా యుద్ధానికి వచ్చేస్తున్నాను, నువ్వు ముందు గోల్డ్ దొంగిలించావు, ఇప్పుడేమో ఇలా చేసావు అని చెప్పి ఫైటింగ్కి స్టార్ట్ అయిపోతాడు. అయితే అదే మ్యాటర్ సెలీంకి తెలుస్తుంది. ఏమైంది ఇప్పుడు సడన్గా ఎందుకు నా మీద యుద్ధానికి వస్తున్నాడని సెలీంకి అర్థం కాదు. ఎందుకంటే అంతా చేసింది నుర్బాను అతను చంపించేయడానికి. సో సెలీంకి అర్థమవుతుంది నుర్బాను ఏదో చేయించిందని చెప్పి. అయితే ఇక్కడ హుర్రెం ఏమో బయలుదేరి వస్తూ ఉంటే తన వచ్చింది కదా ఒక హీట్ బాయిల్ లాగా, అది చాలా నొప్పి కలుగుతూ ఉంటుంది. ఏంటా అని అక్కడ డాక్టర్కి చూపిస్తే ఆమెకి అర్థమైపోతుంది అదేదో హీట్ బాయిల్ కాదు, సమ్ ఏదో కొంచెం ట్యూమర్ టైప్ అని తెలిసి సుంబులాకి చెప్తుంది. అది వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు సర్వైవ్ అవ్వలేదు ఎక్కువ రోజులు అని చెప్పి. అయితే సుంబుల ఈ మ్యాటర్ ఎవరికి చెప్పొద్దని చెప్తాడు. హుర్రెంకి కూడా తెలియదు అనమాట ఆ మ్యాటర్. తనకు కొంచెం రికవర్ అవ్వడానికి మెడిసిన్ ఇస్తారు. అయితే బాయిజిద్ ఏమో రెడీ అయిపోయి మన ప్యాలెస్కి సెలీం దగ్గరికి వెళ్ళిపోతాడు పెద్ద ఆర్మీని తీసుకుని. సెలీంకి ఏం అర్థం కాదు ఏంటిదంతా అని భయపడుతూ ఉంటాడు అనమాట. ఆయన కొంచెం పిరికి తత్వం అనమాట. బాయిజిద్ అలా కాదు, దూకుడు బాగా. అయితే ఈయనేమో వెళ్ళిపోయి పిలుస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ లాలాని అందరినీ అడిగితే లాలా ఏమో ఇప్పుడు వెళ్ళొద్దు, నేను చూస్తాను అసలు ఏంటి రీజన్ అని నేను కనుక్కుంటాను అని బాయిజిద్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏంటి నన్ను చంపడానికి ప్లాన్ చేయించాడు ఒక ఆడదాంతో, ఇదేనా దమ్ముంటే ధైర్యంగా నా ఎదురుగా వచ్చి ఫైట్ చేయమను అని చెప్తే లాలకు కూడా ఏం అర్థం కాదు ఏంటి ఇంత జరిగిందా అని చెప్పి. అప్పుడు ఆత్మకాయ ఏమో అడిగితే ప్రిన్స్ పాయిజన్ అయిపోయాడు, ఇప్పుడే కోలుకున్నాడు అని చెప్పి తెలిసి ఇంకా ఆయన ఆపడం తరం కాదని సెలీం ఏం చేస్తాడంటే నేను ఎదుర్కొంటాను, నేను ప్రిన్స్నే అని చెప్పి అంటే నుర్బాను భయపడి ఏడుస్తూ ఉంటుంది ఏమవుతుందా అని చెప్పి. అయితే సెలీం వెళ్ళి బాయిజిద్ ఫ్రంట్లో నించుని పోరాడదామని అంటే నువ్వు నన్ను పాయిజన్ చేసావు, దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడంటే నేనేం చేయలేదని ఇతను అంటాడనమాట. కానీ యాక్చువల్లీ తిన్నదే తప్పు నుర్బాను వల్ల. అయితే ఇద్దరు ఫైట్ చేసుకుని ఇంకా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసే టైంకి వస్తుంది అనమాట తూరు హుర్రెం సుల్తాన్ అని చెప్పేసి. ఏంటి అంటే హుర్రెం ఎంటర్ అయిపోద్ది అనమాట ఆ టైంకి. ఇంకా వాళ్ళిద్దరు కొడుకులు గొడవలు ఆడుకోవడం చూసి ఆమె చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్లస్ ఆమెకి ఒక పెద్ద ట్యూమర్ డిసీజ్ ఒకటి వచ్చింది కదా, ఇంకా హడావిడిలో నుర్బాను కూడా హుర్రెంని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే కొడుకులు ఇద్దరు ఆగేది కేవలం ఆవిడ వల్లే, ఇంకెవరు వాళ్ళిద్దరిని ఆపలేరు. ఆమె ఇంకా ఆ డ్రామాలో కింద పడిపోతుంది అనమాట. ఇక్కడేమో సుల్తాన్ ఈమెతో మాట్లాడుతూ ఉంటాడు ఆమె ట్రేడింగ్ కోసం అదంతా. అయితే హుర్రెంకి ఒంట్లో బాగోదు కదా, సో ఈమె చెక్ చేసి ఇంకెక్కువ రోజులు బ్రతకడం కష్టం అన్నట్టు, అంటే ఎక్కువ రోజులు లేవు మన సుల్తానాకి అని చెప్తూ ఉంటే ఇక్కడ బాయిజిద్ సెలీం మళ్ళీ కొట్టుకుంటుంటారు. అయితే హుర్రెం వాళ్ళిద్దరిని పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటి అన్నీ తెలుసుకొని అయినా సెలీందే తప్పు అనే విషయం తనకు తెలిసిపోతుంది అనమాట. అయితే తెలిసి నుర్బాను వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పి మందలిస్తుంది సెలీంని. అయితే ఇక్కడ ఇలా రావచ్చా నువ్వు, ఎంత తెలిసినా కానీ నాకు చెప్పాలి, కానీ అలా అన్నయ్య మీదకి ఇలా యుద్ధానికి రావడం అనేది కూడా తప్పే అని చెప్పేసి అయితే నుర్బానుని అడిగేస్తాడు. అంటే చెప్పేస్తుంది అనమాట, అవును నేను పంపిస్తానంటే నీకు నేను చెప్పిన మాట వినలేదు కదా, అసలు నువ్వు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలాంటివి చేస్తావు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ అమ్మకు కూడా ఇంకా కవర్ చేస్తాడనమాట వాళ్ళ ఆవిడది తప్పు కాదన్నట్టు. ఎందుకంటే తను ఏం చేస్తున్నా తన పిల్లల కోసమే చేస్తుందంటే నువ్వు అసలు ఏంటి ఒక తమ్ముడిని చంపే అంత దుర్మార్గం నీ మీద ఉందా అంటే అవునమ్మా మారిపోయాను, ఎందుకంటే ఒక తండ్రిని చూశాను వాళ్ళ కొడుకుల్ని చంపే తండ్రిని అని చెప్పి సుల్తాన్ వెళ్ళిపోతే ఇక్కడ ఫరియేని లోక్మన్ కానీ మందలిస్తుంది. అయితే ఈ సొకుళ్ళు దగ్గరికి మెండిస్ అనే ఆవిడ వస్తుంది అనమాట. వచ్చి ఆమె కొత్త మర్చెంట్ అని చెప్తే రుస్తమాగా ఆమెను అంత బాగా ట్రీట్ చేయడం అనమాట. సో ఈమె కొంచెం ఫీల్ అవుతుంది. అయితే ఇక్కడ హుర్రెం అంతా బాగానే ఉంది, కాకపోతే హెల్త్ కొంచెం ఇష్యూ ఉంది కదా, లాలా ఏమై ఉంటుందా అని అక్కడ అన్నీ సెర్చ్ చేస్తాడు. ఆమె రిపోర్ట్స్ అవి ఏమై ఉంటుంది, ఈమె ఎందుకు ఇంత నీరసంగా ఉందని అని నుర్బానుని పిలిపిస్తుంది. ఆమె ఏమో తెలివిగా పిల్లలతో వెళ్తే పిల్లల్ని తర్వాత రమ్మని చెప్పి నుర్బానుని డైరెక్ట్ వార్నింగ్ ఇద్దామని పిలుస్తుంది అనమాట. అండ్ ఆ విషయము ఈ గజన్ఫరాగా వచ్చేసి సెలీంకి చెప్పేస్తాడు. ఇంకా సెలీం వచ్చేసి అమ్మ తను ఏం చేసినా తన పిల్లల కోసమే చేసింది, నుర్బాను నువ్వు వెళ్ళిపో అంటే నువ్వు అసలు ఇలాంటి వైపర్ని నీ దగ్గర పెట్టుకోకు, తను ఉన్నంతకాలం నీకు మంచిది కాదు అని చెప్తుంది. అయితే ఇక్కడ హుర్రెం పరిస్థితి ఇంకా కొంచెం క్షీణిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ బాగాలేదు అని లాలాకి డౌట్ వస్తుంది కదా ఏంటి అని కనుక్కుంటాడు అనమాట. అయితే ఇక్కడేమో
మన లాలానేమో సేలీం అడుగుతాడు, నువ్వెప్పుడు నాకే సపోర్ట్ చేయంటే అలాగే అని లాలా అంటాడనమాట. అంటే ఆయన చెప్పిన మాటలన్నీ నేను వింటాను ఇక నుంచి అని అంటాడు. ఇక్కడ సొకులుకేమో ఒక లెటర్ వస్తుంది. ఏంటంటే అది మన బాయిజీది పంపిస్తాడనమాట. ఏమని, సెలీం తనని అటాక్ చేశాడు, పాయిజనస్ చేశాడు అని చెప్పేసి. అయితే సొక్కుల్లో ఆ లెటర్ సుల్తాన్ దగ్గరికి వెళ్లకుండా చూసుకోమని హుర్రెం ఆర్డర్ చేస్తుంది. ఇక్కడేమో మిహిర్మాని పెడ్రో బయటికి తీసుకెళ్తాడనమాట. బయటికి తీసుకెళ్ళి ఇదే లోకం అంటే ఎప్పుడు ప్యాలెసే కాదు అని చెప్తే ఇక్కడ మన మిహిరిమా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే వెనకాల సర్వెంట్స్ ఉంటారు. అయితే ఇవంతా మన రుస్తమ్కి తెలియదు. అయితే రుస్తమ్ ఏమో సీరియస్గా సొక్కులు దగ్గరికి వచ్చి ఏదో లెటర్ వచ్చిందంట కదా, అది సుల్తాన్ దగ్గర వరకు చేరలేదంటే ఏ లెటర్ అని చెప్పేసి అడుగుతాడు. యాక్చువల్లీ అతను దాన్ని ముందే కాల్ చేసి ఉంచుతాడు అనమాట. అయితే బాయిజిద్ లెటర్ ఇంకా వెళ్ళలేదన్న విషయం తెలుసుకుంటాడనమాట. అండ్ ఇలా సలీం ఒక చిన్న పిల్లని అడ్డు పెట్టుకుని నా దగ్గరికి ఒక సర్వెంట్ని పంపించాడు అని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్తాడు. ఆ సర్వెంట్ని నేను తీసుకెళ్ళిపోతాను అని అడుగుతాడు. అయితే మిహిరిమా వాళ్ళ నాన్న ఎడర్నే నుంచి వచ్చేసాడని కలుస్తుంది. అండ్ పెడ్రో వల్ల నాకు అంతా క్యూర్ అయిందని చెప్తే ఈ సొకుళ్ళు ఏమో అయితే పెడ్రోని మీకు గిఫ్ట్గా ఇచ్చేస్తాను మీ సర్వెంట్ కింద అని చెప్పి మిహిరిమాతో అంటాడు అనమాట. మిహిరిమా హ్యాపీ ఉంటుంది ఎందుకంటే అతను కావాలి కాబట్టి. అయితే ఇక్కడ సేలీమేమో నుర్బానుని నువ్వు మురద్తో కలిపి వేరే ప్యాలెస్కి వెళ్ళిపో, తను సంజయ్కి వెళ్ళిపోయే టైం వచ్చిందని చెప్పి నుర్బానుని దూరం పెడతాడు. ఇదంతా లాలా చెప్తాడనమాట నుర్బానుని దూరం పెట్టమని చెప్పి. అయితే ఇక్కడ సొకులు ఏమో పెడ్రోని మిహిర్మాకి ఇచ్చేస్తాడనమాట. అంటే తను ఆల్రెడీ తను ఒక సర్వెంట్ కింద వస్తాడనమాట. అయితే ఇక్కడ రుస్తెం పాషా కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటి ఈ సొకుళ్ళు నా వైఫ్కి ఎవరినో ఇవ్వడం, గిఫ్ట్ ఇవ్వడం అని చెప్పేసి. అయితే ఇక్కడ రుస్తెం పాషాతో సొకుళ్ళు మాట్లాడుతుంటే సొకుళ్ళు దగ్గరికి వచ్చి నా వైఫ్ నా పర్సనల్ మ్యాటర్స్లో ఇంకొకసారి ఇన్వాల్వ్ అయితే నీకు బాగోదని చెప్పి మన సొకుళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అయితే ఈ పెడ్రో దగ్గరికి వెళ్ళి ఫుల్గా అతన్ని కొట్టేసి చంపైపోతుంటే మిహిరిమా వచ్చి ప్లీజ్ అతను నా సర్వెంటే, తను నేను ఫ్రీ చేసేస్తాను, నువ్వు వదిలేసే అతన్ని అని అంటే ఫ్రీ చేసేస్తాడు. ఫ్రీ చేసేసిన తర్వాత ఫ్రీ చేసిన ఒక అతను ఇంట్లో ఉండకూడదు అంటే ప్యాలెస్లో ఉండకూడదు. సో అతను వెళ్ళిపోమంటాడు అనమాట. ఇక్కడేమో డెఫినెట్ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే వాళ్ళ చెల్లి తినే అనమాట. అయితే బాయిజిద్ ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవడానికి ఫిక్స్ అవుతాడు అంటే డెఫ్నే దగ్గరికి. అండ్ నువ్వు మన సుల్తాన్కి ఇంత దారుణం చేసావని డెఫ్నేని ఆ అమ్మాయి తిడుతూ ఉంటుందన్నమాట. ట్రెజరర్ ఉంది కదా. అయితే ఇక్కడ మిహిరిమా ఇంత పని చేసావు, నేను నిన్ను ఎంత ప్రేమించానో, నువ్వు ఎప్పుడు నన్ను ఇది చేయలేదు, సో ఈ రోజు నుంచి నీకు అంటే నా ప్రేమ ఎప్పుడు నీకు కాదు, ఇంకా నువ్వు దానికి అర్హురాలు కాదు అని చెప్పి రుస్తం మనసు విరిగిపోతుంది అనమాట. అయితే ఇక్కడ లాలా అడుగుతాడు ఏంటి తన కండిషన్ ఏంటి అంటే ఎవరికి చెప్పకూడదన్నారు, బట్ ఆమె బాగాలేదు, తను చనిపోతారు ఇంకా కొన్ని రోజుల్లో అని లాలా ఈ విషయం తెలుసుకుని బట్ ఎవరికి చెప్పడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆమె లేదు అని తెలిస్తే బాయిజిద్ని అసలు ఆపలేరు అనమాట. సైలీం వీళ్ళిద్దరూ ఇంకా కొట్టుకుని చచ్చిపోతారని ఆ విషయం ఎవరికి తెలియకపోవడం మంచిదని లాలా కూడా దాన్ని హైడ్ చేస్తాడు. అయితే హుర్రెం ఇద్దరు కొడుకుల్ని పిలిచి ఇక నుంచి మంచిగా ఉండండి అని చెప్పేసి మందలించి పంపిస్తుంది. వాళ్ళు అలాగే వింటారు. కానీ అసలు వాళ్ళిద్దరు తత్వం మనకు తెలిసిందే కదా, మళ్ళీ కొట్టుకుంటారు అనమాట. అది ఫ్యూచర్లో చెప్తాను దానికోసం. అయితే ఇక్కడ మన ఈ మెండిస్ అనే ఆమె ఏంటంటే వాళ్ళ జ్యూస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ సీక్రెట్గా తెచ్చి ఈ ప్యాలెస్లో పెడుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ నుర్బానుని పంపించేస్తాడు కదా, ఈ గజన్ ఫరాగాతో ఉంటుంది. అండ్ బాయిజిద్ కూడా ఆ ప్యాలెస్ వదిలేసి తన ప్యాలెస్కి వెళ్తూ ఉంటాడు అనమాట. అయితే హుర్రెంకి ఇంకా పెయిన్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. అయితే యాక్చువల్లీ ఏం జరుగుతుంది అనేది తనకి తెలియదు అనమాట. అయితే ఈ మెండిస్ అలా తన కులం వాళ్ళని తెచ్చిపెట్టుకుంటుంది సీక్రెట్గా అన్న విషయం సుల్తాన్కి తెలిసి, నువ్వు సీక్రెట్గా తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి, డైరెక్ట్గా ఉండొచ్చు నా ఆస్థానంలో అని చెప్తాడనమాట. బట్ ఇలాంటి సీక్రెట్గా చేయకు అని. అయితే ఇక్కడ డెఫ్నే వాళ్ళ చెల్లిని కూడా కలుస్తుంది అండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. బాయిజిద్ కూడా ఆమె అంటే అది తను అనుకోకున్న టైంలో అలా జరిగిందని అర్థం చేసుకుంటాడు. అయితే నుర్బానుని తను దూరంగా పంపించేస్తాడనమాట మురద్తో పాటు. ఆ విషయం తెలిసి లాలా నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇక్కడి నుంచి నా సపోర్ట్ నీకే అని సలీంతో కలుపుతాడు లాలా. అయితే ఒక లెటర్ వస్తుంది అనమాట. అంటే సులేమాన్ పంపిస్తాడు. అది ఏంటి అంటే తన లవ్ లెటర్ రాసి పంపిస్తాడు హుర్రెంకి. అది చూసి హుర్రెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ సుల్తాన్ తను అంటే ఇంక మళ్ళీ మన ఇద్దరం కలిసి మామూలుగా ఉందామని చెప్పి పంపుతాడు. ఈలోపు సుంబుల వెనకాల నుంచి వెళ్ళి సుల్తాన్కి మన హుర్రెం సుల్తాన్ ఎవరికి చెప్పొద్దన్నారు, బట్ ఆమెకి చాలా పెద్ద డిసీజ్ వచ్చింది అని చెప్తుంది. అది కూడా ఆ విషయం నిన్నే ఆమెకు తెలిసింది, బట్ మీకు కూడా చెప్పొద్దని చెప్పారని విని ఇంకా సుల్తాన్ అరే ఇన్ని రోజులకు మేము దగ్గర అవుదామంటే ఇదేంటి బాధ అని చెప్పి పాపం హుర్రెం
హుర్రెంని గట్టిగా పట్టుకుంటాడు, ఏడుస్తూ ఉంటాడు అనమాట. అంటే బాధపడుతూ ఉంటాడు, మరీ ఏడ్చేయడులే. అయితే హుర్రెం ఆమె చూసి, ఎందుకు ఇన్ని రోజులకి మీరు లెటర్ రాశారనుకున్నాను, ముందు మీ కళ్ళల్లో నాకు ప్రేమ కనిపించేది, ఇప్పుడు నాకు జాలి కనిపిస్తుంది, అయితే సుబ్బులు చెప్పేశాడనమాట అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. అంటే ఆమె నిజంగా ప్రేమతో రాయలేదు, నేను చచ్చిపోతానని రాశాడని. అయితే సుంబుల్ నువ్వు ఎందుకు చెప్పావని చెప్పి సుంబుల్ని కూడా తన చూపించకుండా నువ్వు దూరంగా వెళ్ళిపో అని ప్యాలెస్ నుంచి పంపించేస్తుంది, నా సీక్రెట్ నువ్వు ఉంచలేకపోయావని చెప్పి. అయితే సుల్తాన్ ఏమో అందరు డాక్టర్స్ని పిలిచి ఆమె కండిషన్ ఏంటి అని అడిగితే, అది ముందు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికి క్యూర్ అవ్వలేదు అని సుల్తాన్కి ఆ డాక్టర్స్ అందరూ చెప్తే, లేదు మీరు ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి పంపిస్తాడు. అయితే ఇక్కడ లాలా ఇంకా సైలీం ఇద్దరు ప్లాన్ చేసి బాయిజిద్ని ఎలా ఇరికిద్దామా, అంటే అతనికి వచ్చి దూకుడు తత్వం కదా, సో అతను ఇరికిచ్చే ప్లాన్ వేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మన బాయిజిద్ కూడా ఏమవుతుంది అంటే, మనకి లాలా ఎలాగో సపోర్ట్ ఉన్నాడని ఇతను లాలాని నమ్ముతాడనమాట. అయితే ఈ లాలా ఏమో సైలీంతో చేతులు కలుపుతాడు, ఎందుకంటే ఇతను ఎప్పుడు బాయిజిద్ అయ్యే క్వాలిటీ లేదని ఒక లెటర్ పంపిస్తారు మన సుల్తాన్కి. ఏంటి అంటే, ఇలా నా మీద అటాక్ చేయడానికి వచ్చాడు సెలీము అని చెప్పేసి ఒక లెటర్ రాసి పంపించేస్తారనమాట. ఆ పంపించిన లెటర్ కావాలని బాయిజిద్కి దొరికేలాగా ట్రై చేస్తారనమాట. అయితే ఇక్కడ డాక్టర్స్ అందరూ వెళ్ళి హుర్రెం సుల్తాన్కి ఏమైందని అడుగుతూ, రుస్తం పాషా కూడా అడుగుతుంటే ఏం లేదని చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ మిహిర్మా ఏమో తనకి పెడ్రో వెళ్ళిపోయినందుకు బాధపడుతూ ఏమీ తినకుండా ఉంటే, ఆమె సర్వెంట్ ఏమో ఆమెకి ఏదో ఒకటి తినండి అని చెప్తూ ఉంటుంది. అయితే ఇక్కడ సుల్తాన్ వచ్చి నైట్ హుర్రెం దగ్గరికి, నాకు అంటే నీ విషయం తెలిసే ముందే నేను ఆ లెటర్ రాశాను, నీ మీద జాలతో కాదు అని హుర్రెంకి చెప్తాడు. అయితే ఇక్కడ డెఫ్నే బాయిజిద్ కూతురేమో ఏడుస్తుంటుంది డెఫ్నే లేదని. అయితే డెఫ్నేని ఆ పిల్ల దగ్గరికి పంపించి ఓదార్చేలా చేస్తాడు. ఇక్కడ పెడ్రో ఏమో మిహిర్మాకు ఒక లెటర్ రాస్తాడనమాట, ఒకసారి కలుద్దామని చెప్పి బయట. అయితే మిహిర్మా కూడా వెళ్ళి అతన్ని కలుస్తుంది. కలిసి నాతో వచ్చేయండి అని అడుగుతాడు. అయితే ఈరోజు నైట్ లోపు వచ్చేయండి అని ఆమె డిసైడ్ చేసుకోండి అంటాడు. ఇక్కడ హుర్రెంని అందరూ డాక్టర్స్ రకరకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆమె ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట పాపం. అయితే అప్పుడు హుర్రెం కూడా కాన్ఫిడెంట్గానే ఉంటుంది తనకి ఏమీ కాదని. అయితే ఇక్కడ బాయిజిద్కి ఆ లెటర్ దొరుకుతుంది, ఏదైతే మన సైలీం పంపించాడో కావాలని బాయిజిద్కి దొరికేలా చేస్తారనమాట, ఎందుకంటే ఆయన కోపం ఇంకా పెరిగిపోయేలా ఉండడం కోసం. అయితే మిహిర్మా ఏం ఆలోచించుకోవాలో తెలియక ఒక బాక్స్ వెతికి ఒక లెటర్ రాసి ఆ బాక్స్లో పెట్టి బయలుదేరుతుంది అనమాట. అంటే పెడ్రో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు, నైట్ షిప్ వస్తుంది, ఆ షిప్లో మనం వెళ్ళిపోయి హ్యాపీగా మన ఇద్దరం లైఫ్ లీడ్ చేద్దామని చెప్పేసి. అయితే మిహిర్మా ఏమో, నేను ఒక పెళ్ళైన అమ్మాయిని, నేను ఇలా అన్నీ చేయలేను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈ విషయం మన జాల్కి తెలిసిపోయి రుస్తం పాషాకి చెప్పేస్తాడు, ఇలా సుల్తానా వెళ్ళిపోయింది అని. ఇంకా రుస్తంకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట, బయలుదేరిపోతాడు. అయితే ఒక బాక్స్ గిఫ్ట్గా ఇస్తుంది అనమాట. ఇచ్చేసి, నేను రాలేను, నేను ఒక పెళ్ళైన అమ్మాయిని, నాకు పిల్లలు కూడా ఉన్నారు, అండ్ మా నాన్న పరువంతా పోతుంది అని చెప్పేసి మిహిర్మా పాపం వెళ్ళిపోతుంది. అయితే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోపు రుస్తం వచ్చి, ఇంత దానికి తెగించావా నువ్వు మిహిర్మా అని చెప్పి ఇతను వెంటనే షిప్ ఎక్కిచ్చేస్తారు. ఆ షిప్ పెడ్రోని. అయితే అందులో ఒక లెటర్ ఉంటుంది, ఆ లెటర్లో ఏమని ఉంటుందంటే, నాకు ఇష్టమే కానీ నేనేమి చేయలేని పరిస్థితి అన్నట్టు రాసి పెడుతుంది. ఇక్కడ హుర్రెం ఏమో ఒక మంచి వాటర్స్లో స్నానం చేయిస్తే బుర్సా అనే దగ్గర ఆమెకు కొంచెం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఒక డాక్టర్ చెప్తాడు. ఇంకా వేరే ఛాన్సెస్ అయితే మాకేం కనిపించట్లేదు, ఆమె డిసీజ్కి క్యూర్ అని సుల్తాన్కి చెప్పేస్తారు. సో ఇంకా హుర్రెం కూడా ప్రిపేర్ అయిపోతుంది, ఫస్ట్ స్ట్రాంగ్గానే ఉంటుంది. అయితే గోల్డ్ కాయిన్స్ అనేది ఈ రుస్తం పాషాని దగ్గర చేసుకోవడానికి మెండిస్ అనే ఆమె వస్తూ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇతను మెయిన్ కదా, సో అతని దగ్గర చేసుకుంటే మంచి జరుగుతుందని. అయితే మిహిర్మా కూడా ఆ టైంకే వస్తుంది, మేము రుస్తం పాషాతో ఉంటుంది అనమాట. అయితే మిహిర్మాకు కొంచెం డౌట్గా ఉంటుంది, రుస్తం నన్ను ఏడిపించడానికి కావాలని ఆమెతో క్లోజ్గా ఉంటున్నాడు అని చెప్పి. అయితే హుర్రెంకి ఒకటి తగ్గిపోయి మళ్ళీ ఇంకో బాయిల్ వస్తూ ఉంటుంది. సో ఇంకా హుర్రెంకి కూడా చాలా పెయిన్లో ఉంటుంది అనమాట. సో అదే టైంకి సుల్తాన్ కూడా వస్తాడు, వచ్చి తన్ని, ఏమైంది నీకు ఎక్కువ పెయిన్గా ఉందా అంటే, లేదు జస్ట్ ఈ ఫ్యాక్ట్ మనం యాక్సెప్ట్ చేసేసి నేను కూడా నా డెత్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఫైనల్ డేస్ నాకు హ్యాపీగా ఉండాలని ఉంది అని అంటూ ఉంటుంది హుర్రెం. అయితే మన సుల్తాన్ సెలీంకి ఒక లెటర్, బాయిజిద్ ఆ లెటర్ రిసీవ్ చేసుకుని ఒక రిప్లై పంపిస్తాడు. అదేంటి అంటే, నీవు నిజంగా ధైర్యం ఉంటే నాతో వెంటాడు, లేకపోతే అంటే నాతో పోరాడు, ఒకడు ఇద్దరం వచ్చి పోరాడుకుందాం, లేదంటే ఈ గౌన్ వేసుకుని మీ ప్యాలెస్లో కూర్చోని పంపిస్తే సెలీంకి ఇంకా చాలా కోపం వచ్చేసి నేను ఫైటింగ్కే రెడీ అని అంటాడు. బట్ లాలా అంటాడు, మన ఉద్దేశం అది కాదు కదా, ఈ రిప్లై ఏదైతే మనకి బాయిజిద్ రాశాడో ఆ రిప్లై సుల్తాన్కి పంపిస్తే సుల్తాన్ కోపానికి బాయిజిద్
గురవుతాడు, అది కదా మన ప్లాన్ అంటే, లేదు నేను ఒక ప్రిన్స్ని, వాడు నన్ను అలా గౌన్ వేసుకో అని అంటే నేను ఎలా ఉంటాను అని చెప్పి సెలీం వెళ్ళిపోతాడనమాట బాయిజిద్తో ఫైటింగ్ చేయడానికి. సో అప్పుడు సుల్తాన్ బాధపడుతూ ఉంటే ఇక్కడ అంటాడు, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఫ్యాక్ట్ అని చెప్పి ఫెర్హత్ కూడా చెప్తూ ఉంటాడనమాట. అయితే అదే టైంకి మన మిహిర్మా వస్తుంది, అమ్మ నీకేంటి ఒంట్లో బాగాలేదంట కదా అని అంటే హుర్రెమ్ ఆమెకి ఏం చెప్పదనమాట. ఏం లేదమ్మా నాకు బాగానే ఉంది అన్నట్టు చెప్తుంది. అయితే గుల్ఫెమ్ని పిలిపించుకుని, హుర్రెమ్ మన ఇద్దరి మధ్య ఫస్ట్ నుంచి ఎప్పుడు ఏవో గొడవలు జరుగుతూ ఉన్నాయి, బట్ అవన్నీ క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు తొందరలో చావు రాబోతుందని మేము ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది. అయితే ఈ రుస్తమ్ పాషా దగ్గరికి మళ్ళీ మెండిస్ అనే ఆమె డిన్నర్కి పిలిపిస్తుంది రుస్తమ్ని. అయితే రుస్తమ్ కూడా అదే టైంలో మిహిర్మాతో గొడవతో ఉండడం వల్ల ఈమె అతనితో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇంకా రుస్తమ్ కూడా లొంగిపోతాడు ఆమెకి. సో వాళ్ళిద్దరూ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళు హుర్రెమ్ ఇంకా మన సుల్తాను బుర్సాకి వెళ్తారు. బుర్సా అంటే ఇప్పుడు ప్రెజెంట్ ముస్తఫాస్ మాస్క్ అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది మన మాహిదేవరన్. సో ఆ మాస్క్ని చూస్తాడనమాట సుల్తాన్. చూస్తే అదే టైంకి మన తిను కూడా కనిపించి మాహిదేవరన్ ఒక కొడుకుని చంపేశావు నువ్వు, ఇది అదే అని మళ్ళీ ఆయన తిడుతూ ఉంటుంది అనమాట పాపం సుల్తాన్ని. అయితే ఇక్కడ మన మాహిదేవరన్ని కలవడానికి హుర్రెమ్ కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్ళి నన్ను క్షమించగలవా నువ్వు, మనం ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలే జరిగాయనంటే, నువ్వు నా కొడుకుని చంపేశావు అంటే ఫస్ట్ ఎవరు మొదలు పెట్టారు, మెహమ్మద్ని ఎవరు చంపారు అవన్నీ నేను అడగట్లే, ఇంకా సిహంగిర్ షావుకి ఎవరు కారణం, అన్నీ నువ్వే, నీ కొడుకు నువ్వే కదా, నువ్వే మొదలు పెట్టావు, అందుకనే నేను రిప్లై ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి అని నన్ను క్షమించగలవా అంటే నేను క్షమిస్తున్నాను అని చెప్పేసి అంటది. ఇంకా హుర్రెమ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆమె ఏంటంటే ఫైనల్ స్టేజ్లో అందరి దగ్గర నుంచి ఇంకా క్లియర్గా ఉందాము, ఇంకేమీ మనస్పర్ధలు అవి ఉండకుండా అని చెప్పి క్లియర్ చేసుకుందామని వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడ బాయిజిద్ ఏమో వార్కి రెడీ అయిపోతాడు, మన సెలీం కూడా రెడీ అయిపోయి ఇద్దరు ఒక స్పాట్లో కలిసి ప్లాన్ చేస్తూ ఉంటే ఈ గజన్ఫరాగా ఏం చేస్తాడు, రాంగ్గా అంటే వేరే ఎవరినో పెట్టించేసి బాయిజిద్ పైకి ఇంకా స్టార్ట్ అనుకముందే అటాక్ చేపిస్తాడు. అయితే బాయిజిద్ ఆర్మీ ఆత్మక వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళని డిస్ట్రాయ్ చేసేసి, సెలీం నువ్వు ఇప్పటికీ ఇలాగే ఉంటావా, ధైర్యంగా నిలబడు, నాతో 1-on-1 ఫైట్ అనుకున్నాం కదా అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకుంటుంటే సెలీం ఓడిపోతాడు. ఓడిపోయి బాయిజిద్ తను చంపైపోతుంటే, నువ్వు ఒక తమ్ముడిని చంపలేవు, అంటే నీ బ్రదర్ని నువ్వు చంపలేవు, నీవు అది కాదు అని చెప్పి అంటాడనమాట సెలీం. అంటే బాయిజిద్ నిజంగానే కొంచెం మంచోడు అనమాట. నిజమే నేను అలా చేయలేను, నేను ప్రాణం ఇచ్చేస్తున్నాను, పో బతుకు అని చెప్పి అంటాడు. అయితే ఇక్కడ మన హుర్రెమ్ ఇంకా అందరినీ కలుద్దాం అనుకుంటున్నాను నేను అని చెప్పి సుల్తాన్కి చెప్తూ ఉంటుంది అనమాట. ఈ ఫైనల్ డేస్ అన్నీ నేను మీతో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను అని చెప్పి తన డెత్ని తనే యాక్సెప్ట్ చేస్తుంటే సుల్తాన్ బాధపడుతూ ఉంటాడు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, హుర్రెమ్కి ఏం కాబోతుంది అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.